హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే కుకింగ్ రెసిపీ కాదండి, మనము శనగలు ఇంట్లో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. అయితే ఇక్కడ మీరు నా చేతిలో చూస్తుందైతే శనగలండి. ఇవైతే మనం ఓవర్ నైట్ నానబెట్టామన్నమాట. ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని మన దగ్గర శనగలు ఉన్నవన్నీ అందులో వేసేయాలి. ఇవైతే ఆర్గానిక్, మా పొలంలో పండించినవి అనమాట. అయితే ఈ శనగలను మన పప్పు ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో తీశాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ శనగలు అనేవి మనం పప్పు చేయాలనుకున్నప్పుడు ముందు రోజే వాటర్లో నానబెట్టుకోవాలండి. నైట్ అంతా బాగా నానిన తర్వాత ఇలా మనం మళ్ళీ ఎండకు వేయాలన్నమాట. ఒక 2 నుంచి 3 డేస్ వరకు ఈ పప్పులన్నిటినీ కూడా మనం ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎలాంటి పచ్చిదనం అనేది లేకుండా మనము ఈ పప్పులు ఆరబెట్టాలి. అప్పుడైతేనే పప్పు అనేది మనకి విసరడానికి వస్తుంది. ఇప్పుడైతే మనం షాప్కి వెళ్ళి డైరెక్ట్గా తెచ్చుకుంటున్నాం, కానీ అప్పట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు ఇలా ఎండాకాలంలో వాళ్ళకున్న పనులన్నీ చేసుకునేవాళ్ళు. అందుకేనేమో బహుశా వాళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడైతే మేము ఈ పప్పు ఒక 2 నుంచి 3 రోజుల వరకు అయితే ఎండబెట్టాము. చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. నేను ఇక్కడ మీకు వాటి సౌండ్ కూడా వినిపిస్తాను. విన్నారు కదా, అవి మనకి శనగలు అనేవి చాలా ఎండిన తర్వాత మనకి అలా సౌండ్ వస్తాయి అన్నమాట, గలగల అని సౌండ్ వస్తాయి. అప్పుడైతే మనకి శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఎండినట్టు. ఇంకా దాని తర్వాత మనం ఇలా ఒకసారి చాటలో చెరగాలన్నమాట. ఒకవేళ చూడండి ఇక్కడైతే చిన్న చిన్న రాళ్ళు, ఇంకా పుల్లలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మనం తీసేసుకోవాలి. ఇక్కడ మనము ఎంత క్వాంటిటీ చేసినా ఇదే ప్రొసీజర్లో చేస్తాము. ఎలాంటి మిల్లు కానీ లేదంటే గిర్ని ఎలాంటివి కూడా ఇవ్వకుండా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి చిన్న చిన్న మట్టి బిడ్డలు కానీ రాళ్ళు కానీ ఏమున్నా అన్నీ ముందుకు వచ్చేస్తాయి ఇట్లా చెరిగితే. మీలో ఎంతమందికి చెరగడం వచ్చు? నాకైతే రాదు, బట్ మా మమ్మీ అయితే చాలా ఎక్స్పర్ట్ ఇందులో. మీరు చూస్తున్నారు కదా, తన టెక్నిక్సే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా మంచిగా ఉన్న శనగలన్నీ మనం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలా మనం ఉన్న మొత్తం శనగలన్నీ కూడా ఇట్లా చెరుక్కోవాలన్నమాట. అప్పుడైతే మనకు రాళ్ళు కానీ ఏం లేకుండా అన్నీ కూడా ప్యూర్గా వచ్చేస్తాయి. ఎక్కువ మట్టి మురికి అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టాం కదా. ఏమైనా మట్టి అలా ఉంటే మాత్రం నానబెట్టినప్పుడు వెళ్ళిపోతుంది. ఇంకా మనకి మిగిలినవి ఏవైనా ఉంటే ఇప్పుడు చెరుగుతున్నాం కదా, ఈ చెరిగినప్పుడు అందులో వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా అన్నీ చెరుగుతుంది. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, ఒక్క రోజులో అయిపోదు. నేను ఒక 3-4 డేస్ ఇదంతా కలిపి తీసిన వీడియో అనమాట. ఒకరు 3 డేస్ ఎండబెట్టాలి, మళ్ళీ దాని తర్వాత చెరగాలి, దాని తర్వాత విసిరాలి, చాలా ప్రొసీజర్ అనేదే ఉంటుంది. కానీ ఇప్పుడైతే మనకి ఈజీగా అన్ని స్టోర్స్లో పప్పులు అయితే అవైలబుల్గా ఉంటున్నాయి కదా, కానీ దాని వెనకాల ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో ఇవాళ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఇంకా మన క్లాస్లో అన్ని మట్టి బిడ్డలు కానీ చిన్న చిన్నవి నలకలు అన్నీ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు అవన్నీ తీసేసుకొని ఇంకొక బ్యాచ్ మళ్ళీ వేసుకొని మళ్ళీ చేయడమే. మన దగ్గర ఎంత పప్పు ఉన్నా ఇదే ప్రొసీజర్ రిపీట్ చేస్తూ చేసామంటే మనకైతే పప్పు అంతా నీట్గా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇక్కడ పప్పు అయితే మొత్తం నీట్గా అయిపోయింది, క్లీన్గా అయిపోయింది. సో ఈ పప్పుని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇసురాయిలో వేసుకొని మంచిగా విసురుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ మేము వేరే ఇసురాయితో చేస్తున్నాము. యాక్చువల్గా అయితే మనం అలా పైనుండి వేయాలి, వేసి మనం విసిరామనుకోండి కింద పప్పు అనేది రాలుతుంది. కాకపోతే ఈ ఇసురాయి హోల్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల పప్పు అనేది అందులో దిగట్లేదు అనమాట. అందుకోసం మా మమ్మీ ఏం చేస్తుందంటే సైడ్ నుంచి అలా పప్పు వేసుకుంటూ విసురుతుంది. కొంచెం అది లాంగ్ ప్రాసెస్ అనమాట. ఒకవేళ మనకి ఇసురాయి మంచిగా ఉందనుకోండి చేసుకోవడం కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. మళ్ళీ మేము కొంచెం సేపటి తర్వాత వేరే ఇసురాయి తెచ్చి దాంతో చేసినాము, అప్పుడు ఈజీగా వచ్చింది. కానీ ఫస్ట్ చాలాసేపటి వరకు అయితే అది లేపి అలా పప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇసురితే కింద పప్పు అనేది పడింది. ఇక్కడ చూడండి వేరే క్లిప్పింగ్ అనమాట, ఇది వేరే వాళ్ళ దగ్గర తెచ్చింది ఇది ఇసురాయి. అయితే ఈ హోల్స్ అనేవి పెద్దగా ఉన్నాయి. మనం పైనుండి అలా పప్పు వేసుకుంటూ అలా విసిరామనుకోండి, రౌండ్గా తిప్పామనుకోండి, మనకు పప్పు అనేది కింద పడుతుంది. ఇది విసరడంలో కూడా చాలా టెక్నిక్ ఉంటుంది. ఫాస్ట్గా చేయొద్దు, స్లోగా చేయాలి. అయితేనే పప్పు అనేది రెండుగా వలుగుతుంది అనమాట. మనం ఫాస్ట్గా తిప్పామనుకోండి పప్పు అనేది మొత్తం చిన్నగా రాలిపోతుంది అందులో నుండి. అందుకోసమే ఆ టెక్నిక్తో మెల్లిమెల్లిగా పప్పు వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఇక్కడ మీకు జూమ్లో చూపిస్తున్నాను.
ఆ పప్పు వేసాం కదా, ఆ పప్పు అయిపోతుంది అనగానే మళ్ళీ వెంటనే వేసుకోవాలన్నమాట. మొత్తం కంప్లీట్గా అయిపోయే వరకు మనం చూడకూడదు అందులో. అలా చూసామనుకోండి పప్పు మొత్తం చిన్న చిన్నగా కట్ అయిపోయి పడిపోతుంది అనమాట. మనం కరెక్ట్గా వేసామంటే, కరెక్ట్గా విసిరామంటేనే మనకి పప్పు అనేది రెండుగా అవుతుంది. ఒకవేళ కొంచెం ఫాస్ట్గా మనం చేసామనుకోండి అప్పుడు కూడా పప్పు అనేది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది అనమాట. ఇది చేయడం కూడా చాలా కష్టం అండి. ఖచ్చితంగా ఒకరు వేస్తూ ఒకరు చేశారనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక కొంచెం సేపటి తర్వాత ఇంకొకరం విసిరాం, అట్లా అందరం ఫ్యామిలీ అందరం కలిసి చేసాం కాబట్టి మాకైతే ఒక 2 to 3 అవర్స్ లోపల అయితే ఈ పప్పు అంతా చేయడం అయిపోయింది. చూసినంత ఈజీ అస్సలు కాదండి చేయడం, కానీ ఇలా చేసినప్పుడు అలా ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చేసామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మాట్లాడుకుంటూ, ఇంకా మా మమ్మీ చెప్తుంటుంది అనమాట తన చైల్డ్హుడ్ గురించి. వాళ్ళ చైల్డ్హుడ్లో అయితే అన్నీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ తాత వాళ్ళే చేసేవాళ్ళంట. ఇప్పుడైతే మనం వెళ్ళి బయట తెచ్చుకుంటున్నాం, కానీ అప్పుడు సమ్మర్ వచ్చిందంటే వాళ్ళు అయితే అన్ని పనులు ఇంట్లోనే సేమియా, బ్యాంబినో ఇలా కూడా ప్రిపేర్ చేసుకునే వాళ్ళంట. ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను చింతపండు ఎలా చేయాలి, దానిలో గింజలు ఎలా తీసేయాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నీ కూడా వీడియోస్ తీస్తున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఏదైతే మనం విసిరిన పప్పు ఉందో ఇప్పుడు దీన్ని మళ్ళీ చెరుక్కోవాలి, ఎందుకంటే అందులో పొట్టు ఉంది కదా, ఆ పొట్టు అంతా కూడా పోయే వరకు చెరుక్కోవాలన్నమాట. సో ప్రొసీజర్ అనేది చాలా లెందీ, బట్ ఒక్కసారి మనం ఇలా పప్పు చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇయర్ అంతా కూడా వాడుకోవచ్చు. ఇంకా మనం చేసుకున్న పప్పు కాబట్టి మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. మన చేతులతో మనం చేసిన ఎంతైనా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ అలా చాటలో వేసుకొని అలా చెరిగామనుకోండి మనకున్న పొట్టు మొత్తం ముందు వెళ్ళిపోతుంది. ఇంకా పప్పు ఏదైతే ఉందో అదంతా వెనుకకు వస్తుంది. ఇక్కడ మా మమ్మీ ఒక టెక్నిక్ చూపిస్తుంది అనమాట. ఏంటంటే మనం చెరిగే విధానంలో కూడా ఉంటుందంట. మనకి మొత్తం పప్పు వెనకకు కావాలంటే ఇలా జరుపుకోవాలి, లేదు మనకి పొట్టంతా వెళ్ళిపోవాలనుకోండి ముందుకు జరిగామనుకోండి ఆ పొట్టంతా ముందుకు వస్తుంది, సైడ్కి జరిగినామనుకోండి ఆ పప్పు అంతా సైడ్కి వెళ్తుందంట. సో ఇందులో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే నాకు చెప్పండి, ఎలా జరుగుతారో కూడా నేను మళ్ళీ మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా కూడా ఒక వీడియో తీస్తాను, సో దట్ అందరికీ యూజ్ అవుతుంది. ఇక్కడ మన పప్పు అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉంది కదా, 2 ముక్కలుగా బాగా పగిలింది. ఒకవేళ మనకి ఇందులో ఇంకా ఏమైనా ఉన్నాయనుకోండి పగలని పప్పు, అలా తీసి మళ్ళీ మనం వేసుకొని ఇంకొకసారి మనం విసురుకుంటే సరిపోతుంది. మన పప్పు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా చూడండి ఈ పప్పుతో మనము పోలేలు కానీ లేదంటే పప్పుతో చికెన్ అలా మటన్ వేసుకొని చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ ఇంకా తొందరలో నేను చేస్తూ ఉంటాను. ఇంకా ఇందులో ఈ వచ్చిన పొట్టు అంతా కూడా వేస్ట్ అనమాట. ఒకవేళ ఊర్లో ఉండేవాళ్ళు అనుకో ఈ పొట్టు ఏదైతే ఉందో అవైతే మంచిగా బర్రెలకి ఆవులకి మేతలాగా కూడా వేసేవాళ్ళంట. ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది కదా, చూడండి ఎంత బాగుందో. ఇంకా పప్పు అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇందులో ఏదైనా నలగని పప్పు ఉంటే కూడా తీసేసి మళ్ళీ ఒకసారి విసిరేసింది అనమాట. సో మన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా.